అద్దె ఇల్లు అంటే కేవలం 4 గోడలు కాదు, మన జీవితంలోని ఎన్నో కష్ట సుఖాలకు మూగ సాక్షి. ఈ 10 ఏళ్లలో మేము మారిన ఎన్నో అద్దె ఇళ్లల్లో ప్రతి ఇల్లు ఖాళీ చేసేటప్పుడు సామాన్లతో పాటు మన మనసు కూడా ముక్కలైపోతుంటుంది. చిన్నప్పుడు నేను గోడల మీద బొమ్మలు గీస్తే ఇంటి యాజమాని కోపడతారని నాన్న రాత్రంతా ఆ గీతలను తుడిచిన ఆ పాత జ్ఞాపకం, సొంత ఇల్లు లేని తండ్రి పడే ఆవేదనను నాకు ఆనాడే గుర్తు చేసింది. ఈరోజు నేను కష్టపడి సొంత ఇల్లు కొన్నాను, అన్ని విలాసాలు ఉన్నాయి. కానీ పాత అద్దె ఇల్లు ఖాళీ చేసి వెళ్తుంటే ఆ ఖాళీ గోడలు నన్ను చూసి ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది. అక్కడ మన కన్నీళ్ళు ఉన్నాయి, ఆ గోడల మధ్య మనం పెంచుకున్న చిన్న చిన్న ఆనందాలు ఉన్నాయి. కొత్త ఇంటి తాళం తీస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నా, పాత ఇంటి తలుపులు వేసేటప్పుడు మాత్రం కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఇల్లు అద్దెదైనా కావచ్చు, కానీ ఆ గోడల సాక్షి మనం గడిపిన ఆత్మీయ కాలం మాత్రం మనకి మాత్రమే సొంతం.